రైతు మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం కుర్వగూడ గ్రామంలో ఉన్నాము. రైతు అమృతరాజు గారు షేడ్ నెట్ కింద గతంలో క్యాప్సికం సాగు చేశారు, ఇంగ్లీష్ కీరా సాగు చేశారు. మూడవ పంటగా 4 ఎకరాల్లో చామంతి సాగు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమృతరాజు గారు. నమస్తే అమ్మా. ఫస్ట్ మీ పొలానికి వచ్చినప్పుడు ఈ షేడ్ నెట్ కింద క్యాప్సికం కనిపించింది, తర్వాత వచ్చినప్పుడు కీరా దోసకాయ, ఇంగ్లీష్ కీరా దోసకాయ కనిపించింది, ఇప్పుడేమో పూలు కనిపిస్తున్నాయి. అంటే ఆ పంట తీసి ఇది మూడో పంట అనుకోవచ్చా ఈ షేడ్ నెట్ కింద? ఇదే షేడ్ నెట్ కింద, ఇదే మల్చింగ్ షీట్ కింద, ఇదే డ్రిప్ ఇరిగేషన్ కింద పొలం దున్న కూడా ఇదే థర్డ్ క్రాప్, మూడో పంట మేము పండిస్తాం. ఇక అంత బెడ్లు కూడా ఇవే, అవే కట్టెలు అన్ని ఏది మార్చలేము. ఆ పాత మొక్క వీకేసి కొత్త మొక్క నాటుకున్నాం. అంటే ఈ సంవత్సరం వల్ల ఇది మూడో పంట. 1.5 ఇయర్లో ఇది మేము నెట్ వేసి 1.5 ఇయర్ అయిపోతుంది. 1.5 ఇయర్లో ఇది మూడో పంట. ఫస్ట్ క్యాప్సికం వేసుకున్నాం ఫస్ట్ వేసినప్పుడు, తర్వాత ఇంగ్లీష్ కీరా కుకుంబర్ వేసుకున్నాం, తర్వాత ఇప్పుడు పువ్వులు సాగు చేసుకున్నాం. క్యాప్సికం ఎంత డ్యూరేషన్, పంట డ్యూరేషన్ అది? అది 120 రోజులు. 120 రోజుల పంట. 120. అది తీసినాక ఎంత గ్యాప్ ఇచ్చి ఇంగ్లీష్ కీరా వేసి? అది తీసిన మర్నాడు ఇది వేసేసుకున్నాం. ఇంగ్లీష్ కుకుంబర్ ఆ నుంచి 120 రోజులు ఉంది. డిసెంబర్ 15వ తారీఖు నాడు మళ్ళీ మొక్కలు నాటుకోవడం జరిగింది. అది తీయడం ఎంబడే వేయడం, ఇంకా 2 రోజులు గ్యాప్ ఏం లేదు. క్రాప్ మధ్యలో గ్యాప్ ఏం లేదు. ఇప్పుడు ఈ చామంతి పూలు మొత్తం పూత దశకు వచ్చినాయి, చాలా అందంగా కూడా కనిపిస్తుంది. రకరకాలు కూడా పెట్టుకున్నట్టు కదా, మెజారిటీనేమో తెలుపు పెట్టినట్టున్నారు, తర్వాత ఎరుపు, ఆరెంజ్, రెడ్ కూడా ఉన్నవి. అయితే ఇవి ఎంత వయసు మొక్కలు, ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు మొక్కలు? ఇవి కలకత్తా వెరైటీ అంటారు. ఇది SY2 BY2. ఇది S-White అనుకుంటా. SY2 BY2. ఇది ఐశ్వర్య. ఇది దీంట్లో పింక్ అంటారు. ఇది ఒక రకమైన రెడ్. ఇదేమో ఒకటి బాహుబలి అనే పేరు, ఓల్డ్ పేరు. ఇది ఒకటి బాహుబలి అనే పేరు. ఇదేమో చామంతి, రెగ్యులర్ గా కనిపించేది, కానీ ఇది కొంచెం బాగా బలంగా ఉంది, బలంగా ఉంది. అట్లా పెట్టుకున్నాం. ఇవన్నీ డెకరేషన్ చామంతులేనా? ఇవన్నీ డెకరేషన్ చామంతులే. మేము కొన్ని వెరైటీస్ పెట్టుకున్నాము. మార్కెట్ ఎట్లా ఉంటుందో ఈ టైంలో మనము ఈ వెరైటీస్ ఎవరు పెట్టలేదు, నెట్ హౌస్ కింద ఎవరు పెట్టలేదు, కానీ మాకు కొంచెం భయంగానే మేము స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మీ నెట్ హౌస్ కి వచ్చే ముందు బయట చిన్న బిట్టులో చెట్లు కనిపించినాయి, ఈ కలర్వి. ఆ కలర్ వాటి వయసు వీటి వయసు సేమ్. ఒకే రోజు నాటడం జరిగింది. కొంచెం నారు మిగిలితే నారు ఎందుకు వేస్ట్ చేసుకోవాలని బయట నాటిన, బయట అటర్ ఫ్లాప్ అయింది. వాటి ఎదుగుదలనేమో చాలా చిన్నగా ఉంది, పువ్వు కూడా చిన్నగా ఉంది. అది పువ్వు గినక మనకు పెద్దగా పని. ఇదేం పువ్వు చాలా బాగుంది, పెద్దగా ఉంది, రెక్కలు కూడా చాలా ఉన్నాయి. అంటే షేడ్ హౌస్ కిందనే ఈ చామంతి సాగు చేస్తే బాగుంటది అనేది తేలిపోయినట్టుగా. అవును, అంటే షేడ్ హౌస్ కిందనే కొన్ని సెలెక్టెడ్ వెరైటీస్ ఉన్నాయి, అన్ని వెరైటీస్ కాదండి. మనకు సమ్మర్ కు స్టార్ట్ గా అయ్యే వెరైటీస్ మాత్రమే షేడ్ నెట్ కి చేసుకోవచ్చు. మామూలు ఓపెన్ ఫీల్డ్ లో మిగతా వెరైటీస్ అన్ని చందమామ అని, బాలెల్లో, బాల్ వైట్, సుగంధ ఎల్లో, సుగంధ వైట్, సెంటు, అన్ని నాటు వెరైటీలన్నీ ఓపెన్ లో చేసుకోవచ్చు. ఓపెన్ ఫీల్డ్ చేసుకోవచ్చు. ఇవేమో షేడ్ హౌస్ కింద చేసుకుంటే మంచి దిగుబడి వస్తుంది, క్వాలిటీ ఉంటుంది. మనం ఎంత మొక్క తెచ్చుకున్నారు మీరు? జనరల్ గా మీరే మొక్కలు సప్లై చేస్తుంటారు కదా, ఈ మొక్కలు అక్కడి నుంచి తెప్పించుకున్నారా? నేను ఫస్ట్ బ్యాచ్ కాబట్టి నేను కొనుక్కోవడం జరిగింది. నేను కలకత్తాకి వెళ్ళి తెప్పించుకున్నా. అక్కడ మనకు 3 రూపాయలు ప్రతి మొక్క పడ్డది. ఏదైనా అన్ని కలర్స్ కి సంబంధించి ఏదైనా 3 రూపాయలకు ఒక మొక్క. 3 రూపాయలు పడింది విత్ ట్రాన్స్పోర్ట్ చార్జ్. ఎంత వయసు మొక్క ఇచ్చారు మనకి? మనకు ఒక 30 డేస్ మొక్క ఇస్తాడు. 30 డేస్ మొక్క ఇచ్చారు. మనం పెట్టుకున్నాక మనకు పువ్వులు రానికి ఎన్ని రోజులు పట్టింది? దీనికి ఒక సపరేట్ సిస్టమ్ ఉంటుందమ్మా. ఇది ఒక సిస్టాన్ని ఫాలో కావాలి. ఇది మనం ఏదో తెచ్చి పెట్టినామంటే కాదు. ఫస్ట్ మేము డిసెంబర్ 20 నాడు మొక్కలు నాటుకున్నాము. డిసెంబర్ 20 నాడు మొక్కలు నాటుకొని ఆ రోజు మేము లైట్లు వేయడం జరిగింది. దీనికి లైటింగ్ కంపల్సరీ అవసరం. అక్కడ నుంచి ఒక 30 డేస్ లైట్లు వేసినాం. డిసెంబర్ 22 జనవరి 20 వరకు లైట్లు వేసినాం. రాత్రిపూట లైట్లు వేసుకొని దానికి బాగా ఎదుగుదల వచ్చినాక 2 సార్లు టిప్పింగ్ చేసినాం. టిప్పింగ్ అంటే ఎడ్డు తీసేసినాం, తల తీసేసినాం. ఒకసారి 15 రోజులకు ఒకసారి, మళ్ళీ 25వ రోజుకి ఒకసారి తలకాయలు తీసేసినాం. అంటే ఎందుకని అట్లా? బాగా ఎక్కువ కొమ్మలు రావడానికి, కింది నుంచి కొమ్మలు ఎక్కువ రావడానికి. ఇది స్ట్రేట్ గా వెళ్తుంది, ఎక్కువ ఇది బాగా బంచెస్ రాదు. ఇది ఏమైనా మనకు పైకి ఒకటే కొమ్మ ద్వారా వెళ్ళే మొక్క, తల తీసేస్తే చాలా కొమ్మలు వస్తాయి. అట్లా తీసేసుకున్నాం. అట్లా మనం ఒక 30 రోజులు లైట్ వేసుకున్న తర్వాత మళ్ళీ మా ఫెర్టిలైజర్ కంటిన్యూ ఇవ్వడం, ఇన్సెక్టిసైడ్ కోసం, ఫంగిసైడ్ కోసం మందులు కొట్టుకోవడం, అట్లా మంచి మేనేజ్మెంట్ చేసుకొని ఇప్పుడు ఈ రోజుకి కరెక్ట్ 100వ రోజు హార్వెస్టింగ్ స్టార్ట్ అవుతుంది.
చామంతులు వేసినప్పుడు పెయిన్ వస్తుంటుంది, రకరకాల సమస్యలు వస్తుంటాయి కదా, మనమేమో షేడ్ నెట్ కింద కొంత కంట్రోల్ చేయగలం. అయినప్పటికీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చీడపీడలకు ఓపెన్ ఫీల్డ్కు దీనికి చాలా తేడా ఉంటుంది. దీనికి చీడపీడ లేదా అటాక్ వచ్చినాయి అనుకో పోవడం కష్టం. ముందే రాకుండా చూసుకోవాలి. దీనికి కంపల్సరీ ప్రతి 5-6 రోజులకు ఒకసారి స్ప్రేలు ఇవ్వాల్సి వస్తుంది. పేను బంక కానీ, నల్లి కానీ, త్రిప్స్ కానీ, దానికి మైడ్ మిల్ అని అది అట్లాంటివి వస్తుంటాయి. అట్లాంటివి వచ్చినప్పుడు కంపల్సరీ మనం స్ప్రేలు తీసుకోవాల్సి వస్తుంది. కంపల్సరీ సస్యరక్షణ చర్యలు కంపల్సరీ బాగా తీసుకోవాల్సి వస్తుంది. అంటే మీరు ఇప్పుడు ఇది 3వ పంట కాబట్టి ఫస్ట్ క్యాప్సికమ్ వేసారు, తర్వాత కీర వేసారు, 3వ పంట మన బలం సరిపోతుందా? ఫస్ట్ పంటకే ఇప్పుడు బెడ్ వేసుకుంటాం కదా, ఫస్ట్ పంట బలంగా వస్తుంది, సెకండ్ పంట అట్లా ఉంటుంది ఏమైనా తేడా? ఉంటుంది. అట్లా మనకు సామాన్య ప్రకృతి మనకు ఒక రకమైన సపోర్ట్ చేస్తుంది. ప్రకృతి పరంగా చూసుకుంటే మనము ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక మామిడి చెట్టు ఒకటే ప్లేస్లో ఉంటుంది, ప్రతి ఇయర్ కాయలు కాస్తుంది. పెద్ద పెద్ద చెట్లు ఒకటే ప్లేస్లో ఉంటాయి, ప్రతి ఇయర్ కాయలు కాస్తాయి. వాటి ధర్మం అవి నిరోధిస్తాయి. భూమికినంగా మనకి ఏం చేస్తుంది అంటే, క్యాప్సికమ్ తీసుకునే న్యూట్రియన్స్ వేరే ఉంటాయి, కీర తీసుకునే న్యూట్రియన్స్ వేరే ఉంటాయి, పువ్వులు తీసుకునే న్యూట్రియన్స్ వేరే ఉంటాయి. అట్లా ఒకదానికి సంబంధం లేదు. దానికి క్యాప్సికమ్ వేసినప్పుడు దానికి ఏది అవసరమో అదే తీసుకుంటుంది, దానికి మిగతాయి తీసుకునాల్సిన అవసరం లేదు. క్యాప్సికమ్ వేసినప్పుడు మనకు అది కాయ కావాలి, పిందె కావాలి, పూత దశ నుంచి పూత కావాలి, పిందె కావాలి, కాయ కావాలి, పండు కావాలి, 4-5 దశలు ఉంటాయి. కీర గినక అంతే, కీర 2 దశలు 3 దశల్లో ఉంటుంది. పూత వస్తుంది, పిందె వస్తుంది, కాయ వస్తుంది. ఇది అంటే కాదు, ఇది దీని ఒకటే దశ, పువ్వు పూయడమే. దీనికి అంత న్యూట్రియన్స్ అవసరం లేదు, షార్ట్ టైం. అట్లాగని మనం కొంచెం ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటూ పోతుంటే సేమ్ సరిపోతుంది. పంట మార్పిడి ఉండి పంట మార్చినప్పుడు ఒక పంటకు ఇంకో పంటకు సంబంధం ఉండొద్దు. క్యాప్సికము చెట్టు జాతి నాకు తెలిసిన వరకు, తర్వాత అది కీర జాతి, ఇది మొక్క జాతి, పూల మొక్కలు అంటాం. ఇట్లా వచ్చినప్పుడు మనకు ఒకదానికి ఒక సంబంధం ఉండదు కాబట్టి భూమిలో చాలా న్యూట్రియన్స్ ఉంటాయి. అట్లాంటి ఎఫెక్ట్ అయితే నేను చాలాసార్లు ప్రయోగాలు చేసినాను, చాలాసార్లు ఇట్లాంటి ప్రయత్నాలు చేసినాం, చాలా సక్సెస్ అయినాం ఒకే దాంట్లో వేయడంలో. ఇంకా మేము దీనికి ఇంకా 2 పంటలు వేసుకునే ప్లాన్, ఇంకా 2 పంటలు పండిస్తాం దీంట్లో. అంటే దీని తర్వాత అంటే దీని టైం ఎప్పుడు అయిపోతుంది ఈ పూలది మొత్తం? ఇప్పుడు మేము ఏప్రిల్ 1కు కోయడం స్టార్ట్ చేస్తాం. ఈరోజు కొంత కోసినాం. ఈరోజు 1 కేజీ 200 చొప్పున పోయింది. ఒక 200 కిలోలు మార్కెట్ తీసుకోవడం జరిగింది. ఈరోజు అంతే ఉంది రేటు. అంటే వీటిలో దేనికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది? అన్నిటికీ ఒకటే రేట్ ఉంది. ఇదంతా డిమాండ్ గల పువ్వులే. ఇది ఒక డిమాండ్ తక్కువ ఎక్కువ అని ఉండదు. ఇదంతా ఒక సేమ్ డిమాండ్ ఉంటుంది. ఒక 10 రూపాయలు అటు ఇటు వ్యత్యాసం ఉంటుంది. ఈరోజు 200 కిలో పోయింది. మేము ఏప్రిల్ 1 నుంచి పెళ్ళిళ్ళు ఉన్నాయి. 1 మంత్లో దీన్ని క్లోజ్ చేసేస్తాం. 1 మంత్లో క్లోజ్ అయిపోతుంది. పువ్వులు స్టార్ట్ అయితే ఒక 30 రోజుల్లో మొత్తం తోటంతా తెంపేసి 1 మంత్ లేదు, అక్కడ నుంచి ఒక 10 రోజులు అటు ఇట్లో తీసేస్తాం. అంటే ఇప్పుడు పువ్వులు తెంపేటప్పుడు కాడలతో, ఇప్పుడు డెకరేషన్ ఫ్లవర్స్ కాబట్టి కాడలతోనే తెంపుకోవాలన్నా ఇదంతా? అవును, కాడితోనే తెంపాలి. 2 రకాలు అంటారు, కాడి, బోడి. కాడితోనే తెంపాలి, దీన్ని కాడితో తెంపాలి. మరి ఇప్పుడు కొన్ని పెద్ద పూలు ఉంటాయి, మరి తర్వాత మొగ్గలు ఉంటాయి, ఇంకో స్టేజ్ కూడా వస్తాయి. మనం మొత్తం 3 స్టేజ్లు వస్తాయి. 3 స్టేజ్లు మేము తెంపేస్తాం. తెంపేసినాక మళ్ళీ ఏం పెడదాం అనుకుంటారు దీంట్లో? మేము ప్లాన్ ఉంది మాకు, అప్పుడు పెడతాం. ఇంకా అంటే దాదాపు ఇంకా 2 పంటలు వస్తుందా ఇదే బెడ్ మీద? అవును, ఇదే బెడ్ మీద ఇంకో 2 పంటలు మేము ఖచ్చితంగా తీసుకుంటాం. అంటే ఇప్పుడు దీని తర్వాత ఒకవేళ మీరు 2 పంటలు పెడితే ఈ లెక్కను చూస్తే 2 సంవత్సరాలకు 6 పంటలు, సంవత్సరానికి 3 పంటలు తీసుకుంటారు. 3 పంటలు లెక్క షేడ్ నెట్ కింద. క్యాప్సికమ్ లాంగ్ టైం, ఇవి షార్ట్ టైం లో 3 నెలల్లో అయిపోతాయి. 3-4 నెలల్లో అయిపోతుంది క్యాప్సికమ్ కానీ ఇది కానీ. ఇప్పుడు షేడ్ నెట్ వేసుకొని ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు 18 మంత్స్. ఈ రోజు 18 మంత్స్. దీని లైఫ్ టైం ఎంత? కంపెనీ వాళ్ళు మనకు 3 సంవత్సరాలు ఇచ్చినారు. చూద్దాం, మనకు ఏదైనా మళ్ళీ చినిపోతే ప్యాచెస్ వేసుకొని ఇంకో 2 సంవత్సరాలు ముందుకు కాలం గడిపించుకోవాలి. అంటే ఫస్ట్ టైం పెట్టేటప్పుడు అంటే ఇప్పుడు రైతులకు ఎట్లయిందంటే ఏ పంట వేసినా నష్టమే అనే పరిస్థితి ఉంది. ఇట్లా షేడ్ నెట్ కిందనేమో క్వాలిటీ పంట వెళ్తుంది, మనకు ధర కూడా మంచిగా దక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి షేడ్ నెట్ ఒకవేళ రైతులు వేసుకోవాలనుకుంటే ఇప్పుడు మీలాగా తెలివైన వ్యవసాయం చేయొచ్చు, 3 పంటలు సంవత్సరానికి ఈజీగా దిగొచ్చు. కాబట్టి ఎంత ఖర్చు వస్తుంది ఒక షేడ్ నెట్ వేసుకో? షేడ్ నెట్కు నేను ఎప్పటి నుంచో అన్ని వీడియోలు అదే చెప్తున్నాను. షేడ్ నెట్కు ఇంతకుముందు 2 లక్షలు ఖర్చు వచ్చేది. ఈ మధ్య ఇరాన్ అమెరికా యుద్ధం వల్ల రేట్లు పెరిగినాయి. ఇంకొక 10-20 వేలు వ్యత్యాసం ఉంటుంది, కానీ వేసుకో అంతే ఉంటుంది, పెద్ద తేడా ఏముంటుంది. 2 లక్షలు అయితే కన్ఫర్మ్ వస్తుంది. మొక్కలు అవన్నీ కాకుండా 2,20,000 అట్లా అంతే. మొక్కలు కాకుండా ఓన్లీ షేడ్ నెట్, మనకు కర్రలు ఇట్లా తీగలు అన్ని వచ్చేస్తాయి. ఫిట్టింగ్స్ అట్లా వేసుకుంటే ఒక 5 ఏళ్ళు పురస్తూ సంవత్సరానికి 3 పంటలు కూడా ఏ రైతైనా తీసుకోవచ్చు కదా? తీసుకోవచ్చు. ప్రస్తుతం దీనికి సబ్సిడీ ఏమన్నా ఉందా? సబ్సిడీ ఏమీ లేదు, ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఇస్తే బాగుండే అనుకుంటున్నాము. ఇక దీంతో పాటు కలుపుకు సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పుడు ఇదేం బెడ్ వేసుకున్నారు, మల్చింగ్ షీట్ వేసుకున్నారు, మధ్యలో మేము ఇప్పటి వరకు ప్యారక్విటే యూజ్ చేసుకుంటున్నాము. తక్కువ దానికి కంపెనీ ఇచ్చిన మోతాదు ప్రకారమే వేసుకుంటున్నాం, ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా. మేము ప్రతిసారి ప్యారక్విటే వాడుకుంటున్నాం. ఇంత పొలంలో ఇప్పుడు నేను చేసే 25 ఎకరాల వ్యవసాయంలో మేము కలవరతో కలవాలంటే చాలా కష్టం, మనుషులతో కష్టం. లక్షలైనా సరిపోవు, తీసిన కొద్ది వస్తానే ఉంటుంది. మేము ఒక 2 మనుషులు పెట్టి రెగ్యులర్ గా ప్యారక్విట్ స్ప్రే చేస్తున్నారు కలుపు నివారణ.
పూలకు సంబంధించి మార్కెట్ చూసుకుంటే ఇవేమో సెన్సిటివ్ పూలు అనేటివి. అవును. మార్కెటింగ్ విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ టైంకి ఈ పూలు వస్తే మనకు మంచి ధర దక్కే అవకాశం ఉంది? ఈ పూల వెరైటీ ఏంటంటే లైటింగ్ ఇవ్వడం ద్వారా ఒక కరెక్ట్ టైంకి మనము మొక్కలు నాటుకోవడం ద్వారా దాని మెయింటెనెన్స్ ఒక సిస్టమేటిక్ అనేది ఫాలో అయితే, ఒక టైం టేబుల్ ఫాలో అయితే మనకి ఏ రోజు పువ్వులు కావాలి, మొక్క నాటిన కాడ నుంచి మనం మంచి మెయింటైన్ చేస్తే 100వ రోజు నాడు పువ్వులు హార్వెస్టింగ్ స్టార్ట్ అవుతాయి. కరెక్ట్ 100వ రోజు నాడు, 100వ రోజు ఎప్పటికి వస్తుందో, ఎప్పుడు ముహూర్తాలు ఉంటాయి, ఎప్పుడు పెళ్ళిళ్ళు ఉంటాయి, అప్పుడు సెట్ చేసుకొని మనమే టైం సెట్ చేసుకొని ఆ రోజు పువ్వులు మనం తెప్పించుకోవచ్చు. ఈ వెరైటీ అంతా ఇది SY2 BY2 ఇలా రకరకాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కలిపి ఇవి ఏ రోజు మనకు పువ్వులు కావాలో ఆ రోజు పువ్వులు పూపించుకోవచ్చు. మిగతా నాటు వెరైటీలు అట్లా కదా, వేస్తే అదే దాని టైం రోజే పూస్తుంది. ఇది అట్లా కాదు, మనం ఏ రోజు పువ్వులు కావాలంటే ఆ రోజు టైం పూయించుకోవచ్చు. ఇంకా మనకి ఇంకా 10 రోజులు పువ్వులు ముందుకే రావాలి, ఇంకా తర్వాత రావాలి, ఏప్రిల్ 1 కాకుండా ఏప్రిల్ 15వ తారీఖు రావాలి మనకు అనుకుంటే లైటింగ్ అన్నది కొంచెం పెంచేస్తే అన్ని 15 రోజులు లైటింగ్ ఇచ్చేస్తే అన్ని రోజులు మనకు తర్వాత మొక్కలు వచ్చి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు 4 ఎకరాలు షెడ్ నెట్ కింద వస్తే ఎక్కువ వైటే కనిపిస్తుంది. వైట్ కి ఎక్కువ అంటే డిమాండ్ ఎక్కువ ఉంది అన్నట్ట. ఇది మేము వేయడం ఫస్ట్ టైం కాబట్టి మేము బెంగళూరు వెళ్ళి అక్కడ తెలుసుకున్న రైతులను అడిగి తెలుసుకుంటే వైట్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది, వైట్ వేసుకోండి అని చెప్పినారు. దాంతో పాటుగా మేము కొన్ని కలర్స్ సెలెక్టెడ్ కలర్స్ తీసుకొచ్చి అక్కడక్కడ నాటడం జరిగింది. ఈ సంవత్సరం మార్కెట్ ఎట్లా ఉంటుంది, ఏ కలర్కి ఎక్కువ రేట్ ఉంటుంది, వైట్కి ఉంటుందా, మెరూన్కి ఉంటుందా, లేకపోతే ఎల్లోకి ఉంటుందా, లేకపోతే లైట్ పింక్ ఉంది దానికి ఉంటుందా, లేకపోతే ఇది ఆరెంజ్ కలర్కి ఉంటుందా చూసుకొని వచ్చేసారి మేము సెలెక్ట్ చేసుకొని ఒక 20 ఎకరాలు ఇంకా విస్తీర్ణం పెంచాలని అనుకుంటున్నాం. షెడ్ నెట్ కిందనే నెట్ హౌస్ కింద ఒక 20 ఎకరాలు పువ్వులు తీసుకుపోవాలనుకుంటున్నాం సమ్మర్లో వచ్చేటట్టు. ఇప్పుడు మీరు అన్నారు ప్రస్తుతం 200 రూపాయల కేజీ పోతుంది అన్నారు కదా, అంటే ఇవి పువ్వులు తెంపినాక నిల్వ ఉంటుందా? వీటికి ఆడలు ఇవన్నీ చూస్తే జర ఉండేటట్టే కొడుతుంది. మిగతా పువ్వుల కన్నా అంత సెన్సిటివ్ కానీ చాలా హార్డే ఉంటుంది, హార్డే ఉంటుంది. ఇది నిల్వ ఉన్న సామర్థ్యం ఎక్కువ కాబట్టి ఇవి మధ్య ఎక్కువ ఫంక్షన్లో యూజ్ చేసుకుంటున్నారు. ఫంక్షన్లో అక్కడక్కడ మనకు తెల్లవి ఎల్ల పెడతారు కదా, ఇవన్నీ ఇవే యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు జర్వర ప్లేస్లో ఇవి ఎక్కువ యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ తెంపినాక కూడా ఉంటాయి, ఒక 3-4 రోజుల వరకు ఉంటాయి. జాగ్రత్త. ఈ చెట్టు చూస్తే కూడా అంత బోకే లాగా ఫ్లవర్స్ లాగా ఉంది కదా, అవసరమైతే మొక్కలతో సహా కూడా ఇవ్వలేమా? మనకు మంచి రేట్ వస్తే మొక్కలతో సహా పీక్ ఇవ్వచ్చు. ఎందుకంటే 2 చెట్లు దగ్గర పెడితే పెద్ద బోకే లాగా అనిపిస్తుంది ఇది నిండా పూలతోని. ఇతరత్ర మెయింటెనెన్స్ ఇంకెట్లుంది మొత్తం? అంటే ఈ చెట్ల వరకు చూస్తే, అంటే చామంతి వరకు చూసినట్టయితే మనకు క్యాప్సికం కాకుండా కీరాదోసకా కాకుండా పెట్టుబడి ఖర్చు ఎంత వచ్చినట్టు? పెట్టుబడి ఖర్చు ఎకరానికి మనకు 20,000 మొక్కలు, 20,000 ఇంటూ 60,000 విత్తన మొక్కలకే అవుతాయి. మేము రెండో క్రాప్ థర్డ్ క్రాప్ కాబట్టి మాకు కల్టివేషన్ లేదు, మల్చింగ్ లేదు, డిప్రిగేషన్ లేదు, ఏ వ్యవస్థ లేదు కాబట్టి మాకు తక్కువనే అయింది. కొత్తగా అయితే చాలా ఖర్చు అవుతుంది. 60,000 మొక్కలకు అవుతుంది, 6 నుంచి 60,000 మనకు మందులకు దీనికి అవుతుంది. మనకు ఒక ఎకరం వేసుకుంటే ఖచ్చితంగా మనకు 2 లక్షలు ఖర్చు అయితే ఈజీగా వస్తుంది పూలకు. ఇప్పుడు మీరు 3వ క్రాప్ కాబట్టి మీకు కొంచెం 50,000 తక్కువ వచ్చింది. ఫస్ట్ క్యాప్సికం వేసుకున్నప్పుడు ఎంత ఆదాయం తీసారు దీని మీద? మేము ఫస్ట్ క్యాప్సికం వేసినప్పుడు అవి తొలినాళ్ళలో ఫస్ట్ మేము క్యాప్సికం వేసుకుంటాం, దాని గురించి అంత అవగాహన లేదు మాకు. అంత ప్రొడక్షన్ వచ్చినప్పుడు రేటు లేదు, రేటు ఉన్నప్పుడు ప్రొడక్షన్ లేదు. ఫస్ట్ వచ్చింది. ఇప్పుడు మేము రెండో పంటగా క్యాప్సికం వేసినాం, 11 ఎకరాలు వేసినాం. 11 ఎకరాలు మంచి టైంకి వేసినాం. మాకు నాణ్యమైన రేట్ వస్తుంది. ఎక్కువ వస్తుంది అని చెప్పలేము, తక్కువ వస్తుంది అని చెప్పలేము. వ్యవస్థ నడుస్తుంది, ఒక రైతుగా వ్యవస్థ నడుస్తుంది. ఈ రోజు వంకాయలు చూసుకుంటే 10 రూపాయల కిలో గిన్నె లేదు, టమాటా చిక్కుడుకాయ లేదు, ఏ కూరగాయ రేట్ లేదు, కానీ క్యాప్సికం అమ్ముతున్నారు. హ్యాపీ అంటే ఒక్కొక్కసారి ధర దాకకుండా ఒక్కొక్కసారి ధర దాకినప్పుడు మేము ఇంకొక టైం టేబుల్ సెట్ చేసుకున్నాం క్యాప్సికానికి. క్యాప్సికం 1 year కాసేటట్టు ప్లాన్ చేసుకున్నాం. ఎక్కడైనా సరే 6 months కానీ 4 months కానీ 5 months కానీ ఇట్లుంటుంది. కానీ మేము క్యాప్సికం మొక్క నాటిన కాడ నుంచి హార్వెస్టింగ్ కటింగ్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఒక 1 year పొలంలోనే ఉంచి దాన్ని కాపీయాలన్న సిస్టమేటిక్ తోని మేము ఈ రోజు నాటుకోవడం జరిగింది. మాది ఇప్పుడు వేసి 8th month అవుతుంది ఒక క్యాప్సికం తోట. 8th month నుంచి రెగ్యులర్ గా హీల్డింగ్ ఫస్ట్ ఎట్లా వస్తుందో సైజ్ అదే సైజ్ వస్తుంది, ఇంకా మంచి క్వాలిటీ వస్తుంది. మేము ఒక పక్కన ప్లాన్ చేసుకొని 1 year క్యాప్సికం కాసే ప్లాన్ చేసుకున్నాం. అట్లా చేసుకున్నాం. ఒకప్పుడు షాద్నగర్, శంషాబాద్ అంటే పూల తోటలు చాలా ఉండేవి. మళ్ళీ మీ పొలానికి వచ్చినాక మళ్ళీ ఇంత పెద్ద పూల తోట కనిపించింది. అంటే ఎవరైనా రైతులు ఇట్లా పూల తోట సాగు చేసుకోవాలన్నా, ఇట్లాంటి మొక్కలు తెప్పించుకోవాలన్నా నా దగ్గరికి వస్తే ఒక రైతుకు ఒక క్లాస్ పెట్టి ఒక 10 నిమిషాలు అతనికి చెప్పి అర్థమయ్యేటట్టు చెప్పేసి మొత్తం పంట ఎట్లా ఎప్పుడు మొక్కలు నాటుకోవాలి, ఎప్పుడైతే పంట వస్తుందో అన్నీ నేను చెప్పే సిస్టమ్ నా దగ్గర ఉంది. ఎవరైనా నా దగ్గర రావచ్చు, నా అడ్రస్ తెలుసుకొని రావచ్చు. వీటికి డిమాండ్ అంటే ఎక్కడ, ఏ మార్కెట్లో మంచి ధర వస్తుంది? గుడిమల్కాపూర్లోనే మంచి మార్కెట్ ఉంది. దేశం మొత్తం వచ్చి గుడిమల్కాపూర్లో పూలు అమ్ముకుంటారు. మనం లోకల్ ఉన్న రైతులు అమ్ముకోలేకపోతున్నారు. తక్కువ ప్రొడక్షన్ చేసి, ఎక్కువ అతి మొత్తంలో ప్రొడక్షన్ చేసి గుడిమల్కాపూర్ తీసుకపోతే రైతుకు లాభం, మంచిగా లాభమే ఉంది.
అంటే అందాదా ఒక 1,00,000 రూపాయలు ఇనిషియల్గా ఖర్చు పెట్టి చేస్తే ఎంత రావచ్చు, ధర మంచిగా దక్కితే? మనకు 3 నెలల్లో డబల్ రావచ్చు, లక్షకి లక్ష వస్తుంది. లక్షకి లక్ష వస్తుంది. లక్షకి లక్ష వస్తుంది. ఇవి సంవత్సరంన్నర కాలంలో దాదాపు 3వ పంట కదా ఇది తీయడము. అవును. అందాదా పెట్టుబడి ఖర్చులు వెళ్ళిపోగా అందాదా ఎంత చేతికి వచ్చింది? ఇవి వచ్చింది ఎంతో కొంత వచ్చింది. దీన్ని తీసుకెళ్లి మేము వేరే పొలాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అంతేగాని దాని లెక్కలు సాటిస్ఫైగానే ఉంది. మేము హ్యాపీగా ఉన్నాం, మాకు ఏ సమస్యలు లేవు. నేర్చుకున్నాం వ్యవసాయం ఎట్లా చేయాలో ఫస్ట్ నేర్చుకున్నాం, లర్నింగ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. ఏ పంట వేయాలన్నా పకడ్బందీగా పంట వేసుకుంటే ఎట్లా చేయాలో ఏ టైం చేసుకోవచ్చు మనకు రూపాయి వచ్చే చిన్న కమతాలు ఉన్న 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నా కూడా ఇట్లా నెట్ హౌస్ కింద పండించుకుంటే అయితే మంచి లాభాలు అయితే చూస్తారు రైతులు. చేవెళ్ళ ఏరియాలకు మేము వెళ్తే 4 గుంటలు వేసుకొని నెట్ హౌస్ 4 గుంటలు కేతి ఫామ్ వాళ్ళు 4 గుంటలు ఇస్తారు, 4-5 గుంటలు ఇస్తారు. అట్లాంటి రైతులు కనుక ఈరోజు హ్యాపీగా ఉన్నారు. అంటే మేము 4 గుంటలు వేసుకున్న రైతు కనుక హ్యాపీగా ఉన్నప్పుడు చిన్న కమతాలు ఉన్నారు 5 గుంటలు 10 గుంటలు హాఫ్ ఎకర్ వేసుకొని ఉండొచ్చు. థ్యాంక్ యూ అమృతరాజు గారు, మంచి సలహా ఇచ్చారు. ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.